దేవుడు ఆది నుంచి కూడా తనే మనల్ని పరిపాలించాలని అనుకుంటా ఉన్నాడు. ఆది నుంచి కూడా ఆయన మహిమలో ఉండి మనలను పరిపాలించాలని చెప్పేసి ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఆదిలో ఉన్నటువంటి మానవుడైనటువంటి ఆదాముకిని తండ్రి అయినటువంటి దేవునికి మరి ఎలాంటి మధ్యవర్తిత్వం లేకోకుండా ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే పరిశుద్ధులుగా ఉన్నారు, మహిమలో ఉన్నారు, నిత్యత్వంలో ఉన్నారు. దేవుని స్వరూపం అంతా కూడా ఎవరిలో ఉందన్నమాట? ఆదాములో. అయితే ఆదాము పాపం చేసిన తర్వాత దేవునికి స్వరూపము కొంచెం 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 ఏమైందనమాట? గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వచ్చింది. అయితే తగ్గిపోతున్నటువంటి ఆ మానవుణ్ణి మరలా దేవుడు మహిమలోనికి తీసుకురావాలని, నిత్యత్వంలోనికి తీసుకురావాలని, మరలా తన స్వరూపాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క ప్రయత్నం అన్నమాట. అయితే మనము అలా వస్తే మరలా మన యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందన్నమాట? ఇంకా ఆయనకు వేరుగా మనం ఏం చేయాలన్నమాట? ఆయనకు వేరుగా మనము ఏమి చేయాలి? ఇప్పుడు ఇందాక పాడాం కదా పాట, నా ముట్టికి అయితే బ్రతుకుడికి ఇస్తే చావు అయితే మరీ లాభం అంటున్నాడు. అంటే ఇక అపోస్తలుడైన పౌలు దేవునికి వేరుగా ఏమైనా జీవించగలడా? లేదు. దేవునికి వేరుగా ఏమైనా ఆలోచించగలడా? లేదు. దేవునికి వేరుగా ఏమైనా చేయగలడా అంటే లేదనమాట. అంటే అతను కంప్లీట్గా ఎవరికి సరెండర్ అయిపోయాడంటే హోలీ స్పిరిట్ గాడ్కి, పరిశుద్ధాత్మ దేవునికి సరెండర్ అయిపోయాడు. అంటే తను ఏం చేసినా కూడా దేవుని నామం మహిమపరచబడ్డానికే చేస్తూ ఉన్నాడు. దేవుని నామం మహిమపరచబడుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే అపోస్తలుడైన పౌలు కూడా మహిమను పొందుకుంటా ఉన్నాడు. అప్పుడు వారి యొక్క రిలేషన్షిప్ ఎలాగ మార్చబడుతుందంటే అవ్వ ఆదాము పాపం చేయనప్పుడు ఎలాగైతే రిలేషన్షిప్ బిల్డ్ అయిందో, ప్రతిరోజు కూడా సంధ్య వేళ దేవుడు వారితో మాట్లాడడానికి, వారితో షికారు చేయడానికి, వారితో ఆ యొక్క ఏదేని తోటలో తిరగడానికి రోజు వచ్చేవాడు అన్నమాట. అంటే అలాగ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ప్రజలు కంప్లీట్గా దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. దూరం అయిపోతూ వచ్చినటువంటి ఆ ప్రజలను దగ్గరికి తెచ్చుకోవడానికి ఆయా కాలాలలో దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. ఆనొక దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు నడిచాడు. అలాగా తర్వాత మరలా చూసినట్లయితే నోవాహు, అబ్రహాము, ఇలాగ ఒక్కొక్కరుగా దేవుడు పిలుచుకుంటూ వచ్చాడనమాట. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత ఏమైపోయిందంటే ఇశ్రాయేలు అనే ఒక మనిషి ఒక రాజ్యంగా ఏర్పడ్డాడు. ఒక రాజ్యముగా ఏర్పడినటువంటి ఆ రాజ్యాన్ని దేవుడు మహిమలో ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు. ఇందులో ఉండి మహిమలో ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు. ఎలా అంటే మరి ఆయా సమయాలలో ఒక్కొక్కరిని దేవుడు పిలుచుకుని తన యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియపరుస్తూ ఏం చేసేవాడు అన్నమాట? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా గైడ్ చేస్తూ ఉండేవాడు అన్నమాట. ఆ గైడ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ ఉండేవాడు. ఇలాగా పరిపాలిస్తున్న క్రమంలో మరి దేవుడు మరి మోషేని, తర్వాత యెహోషువ తర్వాత యెహోవానైనను, యెహోవా చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందంట. ఇక అప్పుడు ఇంకా భ్రష్టులు అయిపోయారన్నమాట. ఏదైతే దేవుడు వద్దనుకుని ఇశ్రాయేలు ప్రజలు నివాసం చేసే స్థలములో ఆ ప్రజలను అక్కడి నుంచి తొలగించి వారి విగ్రహాలను నాశనం చేసి దేవుడు వీరిని అక్కడ శ్రేష్టమైన ద్రాక్షవల్లుగా ఐగుప్తు దేశాన్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలు అనే ప్రాంతంలో దేవుడు నాటితే ఈ నాటబడినటువంటి వీరు దేవుడు ఆశించిన రీతిగా ఫలించలేదన్నమాట. కారు ద్రాక్షలు కాసేవారుగా మార్చబడ్డారు. వాళ్ళని సరైన స్థితిలోనికి నడిపించడానికి ఆయా సమయాలలో దేవుడు ఏం చేసినమాట? మొట్టమొదటిగా జడ్జెస్ని నియమించుకున్నాడు. ఎవరిని? జడ్జెస్, న్యాయాధిపతులను. ఇలాగ మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో మనకి అఫీషియల్గా అయితే 12 మెంబర్స్ కనపడతారు, అన్అఫీషియల్గా అయితే 14 మెంబర్స్ కనపడతారు.
అంటే అఫీషియల్గా అన్అఫీషియల్గా అంటే తను న్యాయాధిపతిగా చేసుకున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు, దెబోరా కింద పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరిని కూడా కలుపుకుంటే 14 మెంబర్స్ అవుతారు. వీరిద్దరిని రిమూవ్ చేస్తే 12 మెంబర్స్ అవుతారు. ఈ 12 మెంబర్స్లో 4 మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నటువంటి వారు. ఈ 4 ఎవరంటే గిద్యోను, సంసోను, యోప్తా, దెబోరా. ఈ 4 మాత్రమే మంచి మరి ప్రాచుర్యంలో ఉన్నటువంటి వారు అన్నమాట. హల్లెలూయా. ఈ 4 ద్వారా దేవుడు మరి అనేకమైన అద్భుత కార్యాలు చేస్తారన్నమాట. హల్లెలూయా. ఈ 4లో ఒకరి గురించి ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరో కాదు, యోప్తా. హల్లెలూయా. యోప్తాను చూసి మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. మరి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుతారు ఎవరైనా? గిలాదు వాడైన యోప్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోప్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారు. యోప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యము లేదని రే. హల్లెలూయా. ఇక్కడ గిలాదు వాడైనటువంటి యోప్తా గురించి మనము మరి చదువుతున్నప్పుడు ఇక్కడ 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నమాట. ఇతడు మరి గిలాదికే పుట్టాడు, కానీ గిలాదికి ఓన్ భార్యగా ఉన్నటువంటి స్త్రీకి కాదు, కానీ ఒక వేశ్యగా ఉన్నటువంటి ఆ స్త్రీతో మరి ఈయన పాపం చేశాడో సంసారం చేశాడో ఏం చేశాడు అనేది సెకండరీ. కానీ ఆ స్త్రీకిని గిలాదికి పుట్టినటువంటి వ్యక్తి ఎవరన్నమాట? యోప్తా. అయితే మరి యాజ్ పర్ ద రూల్ అతనికి తండ్రి యొక్క స్వాస్థ్యంలో ఖచ్చితంగా అర్హత ఉంది. అయితే ఇక్కడ మరి గిలాది యొక్క కుమారులు యోప్తాని ఏమన్నారంటే, మన తండ్రి స్వాస్థ్యంలో నీకు పాలు పంచులు పంచుకోవడానికి అధికారం లేదు, నీకు పాలు లేదు, నీకు భాగం లేదు అని చెప్పేసి తన్ని మరి చాలా ఇబ్బందులకు గురి చేసి, అక్కడ ఉన్నటువంటి గిలాదు ప్రజలు సైతం కూడా తన్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇంకా చెప్పాలంటే తన్ని తరిమేశారు. ఎక్కడి నుంచి తరిమేశారంటే ఆ గిలాదు అనే ప్రాంతాల నుంచి యోప్తాను తరిమేశారు. ఇక పరిస్థితిని మనం చూసినట్లయితే నిషేధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు అన్నమాట. నిషేధింపబడిన వాడుగా ఉన్నాడు. నిషేధింపబడిన రాయి తలకు మూల రాయి అవుతుందని చెప్పేసి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ఈ రోజున చాలా సందర్భాల్లో మనము కొంతమందిని చాలా తక్కువ వారంగా చూడొచ్చు, చాలా చిన్న చూపు చూడొచ్చు. కానీ వారే రేపొద్దున్న పరిపాలకులుగా మన మీద ఉండబోతారేమో ఎవరికి తెలియదు. అయితే గిలాదీలైనటువంటి వీళ్ళందరికీ కూడా యోప్తాను చాలా చిన్న చూపు చూశారు, చాలా తక్కువ వాడుగా చూశారు. ఎందుకంటే ఒక వేశ్యకు పుట్టాడని. తన తప్పిదం ఏమనుంది అందులో? తన తండ్రి తప్పిదం ఉంది, తన తప్పిదం ఏమి లేదు. అయితే తన్ని చాలా హింసించి తన్ని మరి చాలా తక్కువ వాడుగా చేసి తన్ని వీళ్ళందరూ కూడా ఒక్కటయ్యి తన్ని తరిమేశారు ఆ ప్రాంతం నుంచి. కానీ రాని దినాలలో ఈ యొక్క యోప్తానే ఈ ప్రజలకు ఒక నాయకుడు అవబోతున్నాడని, ఈ ప్రజలకు విడుదల ఇవ్వబోతున్నాడని, ఈ ప్రజలను సరైన మార్గంలో నడిపించబోతున్నాడని, ఈ ప్రజలకు దేవుని యొక్క మార్గాన్ని ఉపదేశించబోతున్నాడని చెప్పేసి ఆనాడు వారికి తెలియలేదు. నిషేధింపబడినటువంటి యోప్తా ఎక్కడికి పారిపోయాడంటే టోబు అనే దేశానికి వెళ్ళిపోయాడు. టోబు అనే దేశంలోనికి వెళ్ళిపోయి అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఈ గిలాదీలకు ఒక శ్రమ అనేది వచ్చింది. ఆ శ్రమ ఎలా వచ్చిందంటే మీరు చదివినట్లయితే అమ్మోనీయులు వారిపైకి దండెత్తి వచ్చారు. రావడం జరిగింది. అమ్మోనీయులు వారిపైకి దండెత్తి వచ్చిన తర్వాత ఆ ప్రజలతో యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. అప్పుడు యోప్తాలటువంటి శక్తి సామర్థ్యములు,
యోప్తాలటువంటి భక్తి, యోప్తాలటువంటి క్షమించే గుణం, ఇవన్నీ కూడా వారికి గుర్తొచ్చిందనమాట. గుర్తొచ్చి అప్పుడు అమ్మోనీయుల పైన దండెత్తి వెళ్ళడానికి, యుద్ధం చేయడానికి మనకు ఒక న్యాయాధిపతి కావాలని చెప్పేసి యోప్తా దగ్గరికి వెళ్ళానమాట. యోప్తా దగ్గరికి వెళ్ళి యోప్తాని బ్రతిమాలుకుంటారు. యోప్తాని బ్రతిమాలుకుంటే యోప్తా ఒక మాట అంటాడు, నన్ను అక్కడ ఉండకోకుండా తరిమేసినది మీరే కదా, నన్ను హింసించారు, తరిమేశారు, మరి ఇప్పుడు నేను ఎలా వచ్చి మీ తరపున యుద్ధము చేయాలని చెప్పేసి మీరు ఎలా ఆశిస్తున్నారని చెప్పేసి అడుగుతాను. అడిగినప్పుడు మేము ఆనాడు తప్పిదం చేశాం కనుకనే ఈ రోజున మేము వచ్చి నిన్ను అడుగుతున్నాము, క్షమించమని అడుగుతున్నాము, మా తప్పు మేము సరి చేసుకోవాలని చెప్పి అడుగుతున్నాము. తరిమేసిన తర్వాత వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ యొక్క ఆపదలో వారిని ఆదుకోవడానికి క్షమించే గుణం కలిగి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? పగ తీర్చుకోవడానికే చూస్తారు, అవునా కదా? ఇక్కడ యోప్తాలో మనం చూసినట్లయితే శత్రువులైనటువంటి గిలాదు వాడిని కూడా క్షమించగలిగే హృదయం కలిగినటువంటి వాడిగా మనం చూడగలమంట. హల్లెలూయా. 6వ అధ్యాయంలో 15వ వచనం కూడా చదివితే అక్కడ ఇంకొక న్యాయాధిపతి మనకు కనబడతాడు. చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబం మనష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడని ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి, నేను నీకు తోడైందును గనుక ఒకే మనిషిని హతము చేయనట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చాను. హల్లెలూయా. వీరిద్దరి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఈయన యొక్క కుటుంబంలో ఈయన కూడా చాలా మరి నిరాకరింపబడినటువంటి వాడిగా కనబడతాడు. ఎవరో గిద్యోను. నేను చాలా కనిష్ఠుడనే, నేనే పాటి వాడను, ఇశ్రాయేలు సర్వ సమాజానికి విడుదలవ్వడానికి నేనంత బలాఢ్యుడను కాను, అంత పరాక్రమ నాలో లేదు, అంత శక్తి నాలో లేదని చెప్పేసి తను అంటూ ఉంటే ఆ దేవుని దూత ఏమంటుందంటే, ఆయననేమి ఒక మనుష్యుని నీవు మరి హతము చేయనట్లుగా మిద్యానీయులు అందరినీ కూడా హతము చేస్తామని చెప్పేసి దేవుడు చాలా ధైర్యంతో నింపబడినటువంటి మాటలతో తనతో మాట్లాడడం మనం చూడగలమాట. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఈ లోకంలో బలమైనటువంటి వారిని ఎదిరించడానికి మనలో బలవంతుల్ని ఎన్నుకోడు. ఎవరిని ఎన్నుకుంటాడన్నమాట? బలహీనులను, జ్ఞానవంతులను, వారికి జ్ఞానము వెర్రిది అని చెప్పేసి నిరూపించడానికి ఈ లోకంలో వెర్రివారిని ఉపయోగించుకుంటాడంట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్తాడన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 25-26 వచనాలు మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. చదవండి ఒకసారి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరును దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మరి యోప్తా ఎలా ఉన్నాడంటే, ఎన్నిక లేనటువంటి వాడుకున్నాడు, నిరాకరింపబడినటువంటి వాడుకున్నాడు, నిషేధింపబడినటువంటి వాడుకున్నాడు. కనుక గిలాదీలందరూ కూడా యోప్తా మీద పగ ప్రతీకారంతో తను ఏం చేశారన్నమాట, ఆ ప్రాంతంలో ఉండకోకుండా వెళ్ళగొట్టేస్తే తను ఎక్కడికి వెళ్ళాడన్నమాట? టోబు అనే దేశానికి వెళ్ళి అల్లరి జనుల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆ మాట కూడా ఉంటుంది, అల్లరి జనుల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి యోప్తాను దేవుడు ఎలా చూస్తున్నాడంటే, పరాక్రమం కలిగిన వాడుగా చూస్తున్నాడు. పరాక్రమం కలిగిన వాడు, తిరుగులేనటువంటి, మరి ఏ యుద్ధంలో తిరుగులేని జయాన్ని పొందుకునే ఒక పరాక్రమశాలిగా దేవుడు చూస్తూ ఉన్నాడు.
అలాంటి వ్యక్తిగా తనని మార్చుకున్నాడు. హల్లెలూయా. వీళ్ళందరికీ కష్టం వచ్చినప్పుడు వారికి గుర్తొచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నమాట? యోప్తా. హల్లెలూయా. ఈ రోజున మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, ఎందుకు పనికిరాని దానివని, పనికిరానివాడని చెప్పేసి నిన్ను వెలివేయచ్చు. కానీ నీ జీవితం కనుక దేవునితో సరైన సహవాసంలో ఉంటే పనికి మాలినటువంటి, నిషేధింపబడినటువంటి, తృణీకరింపబడినటువంటి మనలను దేవుడు ఎలా మారుస్తాడంటే, ఎవరైతే చీ అన్నారో వాళ్ళు మెచ్చుకునే విధంగా దేవుడు చేస్తాడు. ఎవరైతే నీతో అవసరం లేదంటాడో నీ అవసరం వాళ్ళకి పడేటట్లు దేవుడు చేస్తాడు. నిన్ను ఇక్కడ ఉండొద్దని ఎవరైతే తరిమేస్తారో నీ దగ్గరికి వచ్చి నీ పాదాలు పట్టుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యోప్తాని దేవుడు అలా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, యోప్తాలో ఒక మంచి లక్షణం ఏంటంటే, తను తరిమి వేసినప్పటికీ కూడా, తను అన్ని జనుల మధ్య, అల్లరి జనుల మధ్య నివాసం చేస్తున్నప్పటికీ కూడా, అల్లరి జనులు అంటే భక్తిహీనుల మధ్య, ఏ కార్యమైనా చేయడానికి వెనుకాడనటువంటి జనాల మధ్య నివాసం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ వలె భక్తిహీనుడిగా మారకోకుండా భక్తి కలిగిన వాడుగానే జీవిస్తూ ఉన్నాడు. దేవుని అలా భయముతోనే జీవిస్తున్నాడు. అలా జీవిస్తున్నటువంటి తనని దేవుడు మరి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ మనం చూడగలము. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చదువుదాం అన్నమాట. మొట్టమొదటిది, అతడు నిషేధింపబడిన వాడైనప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడన్నమాట? న్యాయాధిపతిగా దేవుడు తన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. రెండోది ఏంటంటే, తను అల్లరి జనుల మధ్య నివాసం చేస్తున్నప్పటికీ కూడా భక్తిహీనుడిగా కాకుండా భక్తిపరుడిగానే జీవించి దేవుని యొక్క దయను సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా మనం చూడగలము. పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యోప్తా యుద్ధకు వచ్చి, హల్లెలూయా, అల్లరి జనం అంట. ఎవరితో ఉన్నారన్నమాట? యోప్తాతో ఉన్నారు. మనము చెడిపోయామనుకో, దానికి కారణము ఎవరో ఒకరి మీద పెట్టేస్తాం. సపోజ్ నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీకు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఉద్యోగ నిమిత్తము, చదువు నిమిత్తం బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని అలవాటు అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఒక సిగరెటో, మందో, లేకపోతే అల్లరి చిల్లరి మాటలో, ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మనుషులకు అలవాటు అవుతాయి. అలవాటయ్యి ఆ ఫ్లోలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటి దగ్గర కూడా మాట్లాడతాం. మాట్లాడినప్పుడు, ఏరా ఈ మాటలు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే, టక్కన ఏం చెప్తామంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా వచ్చిందనో, లేకపోతే ఇంకా ఎవరి మీద తోసేస్తాం. మనం చెడిపోవడానికి కారణము ఇతర మనుషులు అని చెప్పేసి సింపుల్గా మనం తప్పించుకోవడానికి ఒక నింద ఇంకొకరి మీద వేసేస్తాం. అల్లరి జనుల మధ్య ఉన్నాడు, భక్తిహీన మధ్య ఉన్నాడు, దేవుని ఎరిగినటువంటి ప్రజల మధ్య ఉన్నాడు. కానీ తన ప్రవర్తన అంతా కూడా చూస్తే భక్తిపరుడుగానే జీవిస్తూ ఉన్నాడు. ఆ అల్లరి చిల్లరగా మరి జీవిస్తున్నటువంటి ఆ ప్రజల యొక్క అలవాట్లను ఏమాత్రం కూడా అలవాటు చేసుకోకుండా దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నాడంటే యథార్థమైనటువంటి వాడుగా, భక్తిపరుడుగా, నీతిపరుడుగానే కనపడుతున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు మరి కింద స్థాయి నుంచి పై స్థాయికి తీసుకుని వెళ్ళాలంటే ఆ వ్యక్తిలో చాలా లక్షణాలు దేవునికి కనబడితేనే కానీ తప్ప దేవుడు ఏ వ్యక్తిని కూడా ఆ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళు. అతనిలో విశ్వాసం కనపడాలి, భక్తి కనపడాలి, దేవుని ఎడల భయం కనపడాలి, నీతి కనపడాలి, దేవుడు అంటే తనకి ఇష్టము కనపడాలి. ఇవన్నీ కూడా కనిపిస్తేనే దేవుడు ఏం చేస్తాడన్నమాట, ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి తీసుకుని వెళ్తాడు. ఊరకనే దేవుడు ఎవరిని పెడితే వాడిని తీసుకుని అందుల మీద కూర్చోబెట్టాడు. తనకి ఆ భయం ఉంది కనుక, భక్తి ఉంది కనుక అల్లరి జనుల మధ్య ఉన్నప్పటికీ కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. లోతు సొదొమ గొమొర్రా ప్రజల మధ్య ఉన్నాడు, కానీ తన నీతిని కాపాడుకున్నాడు. కనుక సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు తన దేవదూతలను పంపినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో లోతుకు సంబంధించిన వారిని, లోతు యొక్క ఆస్తిని కాపాడడానికి దేవుడు సమయం ఇచ్చాడు. కానీ లోతు ఏం చేశాడన్నమాట,
ఆలస్యం చేశాడు. ఇంకను తడవు చేస్తున్నప్పుడు దేవుని యొక్క దేవదూతలు ఏం చేశారనమాట, మరి తన భార్యను, తనని, తన ఇద్దరు ఆడపిల్లలను ఏం చేస్తారన్నమాట, రెక్కలు పట్టుకుని లాక్కొచ్చారు బయటికి. వాళ్ళు నీతిని కాపాడుకున్నాడు ఆయన. ఎవరో? లోతు. మరి ఈ మాట మీరు చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉంటుంది. 2 పేతురు 2వ అధ్యాయము, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. హల్లెలూయా. తన నీతిగల మనస్సును ఏం చేసుకుంటూ వచ్చాడంటే ఆయన నొప్పించుకుంటూ వచ్చాడు. నీ ఫ్రెండ్స్ చెడిపోయినటువంటి వారే కావచ్చు, చెడిపోయిన జనులతో నువ్వు స్నేహం చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకు ఒకవేళ లోకానుసారమైన అలవాట్లు ఉండొచ్చు, లోకానుసారంగా మరి వ్యర్థమైన మాటలు, పోకిరి చేష్టలు, ఇంకనూ లోకానుసారంగా త్రాగే అలవాట్లు కానీ, స్మోక్ చేసే అలవాట్లు కానీ, ఇంకా సినిమాలు చూసే అలవాట్లు కానీ, ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ నిన్ను ప్రభావితం చేస్తున్నప్పుడు నీవు వారి నుంచి వేరవుతూ ఉండాలి. నేను రానని చెప్పాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఈ లోక స్నేహము దేవునితో వైరం. మనకి ఆత్మీయ స్థితిలో లోతైన వేరుపారడానికి ఎవరు మంచివారని చెప్పేసి మనము వెతుక్కోవాలి. నేను చదువుతున్న దినాల్లో నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా అన్ని జనులే, మెజారిటీ పీపుల్. జాబ్ చేస్తున్నప్పుడు కూడా మెజారిటీ అన్ని జనులే. ఇంకా ఆ తర్వాత బెంగళూరు వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎవ్వరు కూడా నా సోల్మేట్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కూడా నాకు ఇప్పుడు కాంటాక్ట్ లేదు. ఒకవేళ నా కాంటాక్ట్ వాళ్ళకి వెతికితే దొరికిద్దేమో, కానీ వాళ్ళ కాంటాక్ట్స్ అయితే నాకు దొరకవు. ఇంకా అంత ఇదిగా మొత్తం ఎవ్రీథింగ్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే మనము ఒక్కసారి లోకస్తులతో స్నేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా వాళ్ళ వైపు మనము తిరగకూడదన్నమాట. హల్లెలూయా. ఆ నీతిమంతుడైనటువంటి లోతు మరి ఆ పాపుల మధ్య ఉన్నప్పటికీ కూడా ఆ పాపము చేయకుండా తాను కాపాడుకుంటూ వచ్చానమాట. అల్లరి జనుల మధ్య ఉన్నటువంటి యోప్త ఆ అల్లరి చిల్లరగా తను జీవించలేదు, కానీ తను భక్తిపరుడుగాను తన సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. గనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరి యొద్దకు పంపించాడన్నమాట, యోప్తా యొద్దకు పంపించి యోప్తాన్ని బ్రతిమాలుకుంటున్నారు అన్నమాట. బ్రతిమాలుకొని నువ్వు వచ్చి మరి మాకు న్యాయాధిపతిగా ఉండు, మా తరపున యుద్ధాలు చేయని చెప్పేసి యోప్తాన్ని బ్రతిమాలుకుంటున్నాను. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ఆమాన్ అనే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను ఆశ్రయించాలని ఆలోచన చేసి అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు. ఏమనంటే, నీ సంస్థానంలో ఒక జాతి ప్రజలు ఉన్నారు. 127 సంస్థానాల్లో ఒక జాతి ప్రజలు ఉన్నారు. ఆ జాతి ప్రజల యొక్క ఆలోచన విధానము, వారి యొక్క క్రియలు అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళకి నచ్చిందే చేస్తారు. అది వాళ్ళ దేవునికి నచ్చింది మాత్రమే చేస్తారు. ఇంకా మనం ఎలాంటి ఆజ్ఞలు జారీ చేసినా కానీ దానికి వాళ్ళు శిరస వహించరు. వారి యొక్క మరి ఆలోచన విధానం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి చెప్తాడు. ఆ మాట కూడా ఒకసారి చదుదామా? 3వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథము 8వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. అంతటా ఆమాను అహష్వేరోషు రాజుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానము అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరినారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, గాయకొని వారు కారు అని చెప్తాడు. హల్లెలూయా. రాజుగారి ఆజ్ఞ ఒకవేళ వారి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉందనుకో పాటించు, వాళ్ళ దేవునికి వ్యతిరేకంగా ఉందనుకో పాటించు. మొర్దెకై అయినటువంటి వ్యక్తి ఎందుకు మరి ఆమాను దృష్టికి ఒక విలన్గా అయిపోయాడంటే, అందరూ తల వంచి నమస్కారం చేస్తున్నారు, కానీ ఈ గేట్ మ్యాన్గా ఉన్నటువంటి మొర్దెకై ఆమానికి ఏం చేయట్లేదన్నమాట,
తల ఉంచి నమస్కరించట్లా. ఎందుకనంటే వాళ్ళు వంచితే గించితే ఎవరి దగ్గర ఉంచాలన్నమాట? దేవుని దగ్గర ఉంచాలి. దానికి తను పగ తీర్చుకోవాలని చెప్పేసి మొర్దెకైని మాత్రమే చంపుడు చాలా స్వల్పమైన విషయము. ఈ యొక్క మొర్దెకై జాతి ఎవరున్నారో, ఈ జాతి ప్రజలు ఏ సంస్థానం ఉన్నారో అన్ని సంస్థానంలో ఉన్నటువంటి లక్షల మంది ప్రజలను నాశనం చేయాలని చెప్పేసి ఒక మంచి గట్టి నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆ ప్రజలు దేవుని ముందరే తలంచే ప్రజలు, ఇంకా దేని ముందర కూడా తలంచరు. అందుకే మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారు కూడా మరి ఆ నెబుకద్నెజరు పెట్టినటువంటి ప్రతిమకు తల ఉంచి నమస్కరించలేదు వాళ్ళు. అందుకే వారిని మండి అగ్నిగుండంలో వేయాలని చెప్పేసి ఆ అగ్నిగుండాన్ని మరి 7 అంతలు రెట్టింపు చేశాడు. వేసినటువంటి వారు అందులో పడి ఆ మంటలు అంటుకుని వాళ్ళు చనిపోయారు. కానీ అందులో వేయబడినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారు మరి దేవునితో వారు చక్కగా అందులో ఆ అగ్నిగుండంలో తిరుగుతూ అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని ముందర తల ఉంచేవాడుగా మనం ఉండాలి, కానీ మనుషుల ముందర కాదన్నమాట. దేవునికి ఆలోచన తగినట్లుగా మనం ప్రవర్తించాలి, కానీ మనుషులు చెప్పే మరి కపటమైన ఆలోచనలకు మనము తలంచి మన యొక్క బ్రతుకు జీవితాన్ని ఈ లోకంలో చక్కగా నడిపించుకుంటే చాలులే, ఈ లోకంలో సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి ఆలోచన చేయకూడదు. ఇక్కడ యెఫ్తాను మనం చూసినప్పుడు రెండోదిగా మనం అర్థం చేసుకుంటేది ఏంటంటే, అల్లరి చేల మధ్య ఉన్నప్పటికీ కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. నువ్వు ఎవరితో ఉంటున్నావు అనేది కాదు, ఎవరి మధ్య ఉంటున్నావు అనేది కాదు, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. దేవుడు చూస్తున్నప్పుడు నిజంగా నా కుమార్తె నా కుమారుడు అంతమంది మరి పాపుల మధ్య ఉన్నప్పటికీ కూడా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు అనే ఒక సాక్ష్యం దేవుడు ఇవ్వగలగాలి. ఆ సాక్ష్యం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనను ఎత్తాల్సిన టైంలో ఎత్తుతాడు, పిలవాల్సిన సమయంలో పిలుస్తాడు, చేయాల్సిన కార్యాలన్నీ కూడా చేస్తాడు. యెఫ్తా తన జీవితంలో అనుకుని ఉండడు, ఇశ్రాయేలుకు తనే న్యాయాధిపతిగా ఒక 6 సంవత్సరాల కాలము పరిపాలన చేస్తాను, వారి తరపున యుద్ధాలు చేస్తానని చెప్పేసి తను అనుకుని ఉండడు. కానీ తన భక్తి జీవితము తను ఏం చేసిందనమాట, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా చేసింది. హల్లెలూయా. 11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం. కాబట్టి యెఫ్తా గిలాదు ప్రజలతో కూడా పోయినప్పుడు అన్నమాట యెహోవా సన్నిధిని తన సంగతి అంతయో వినిపించాను. హల్లెలూయా. తను దేవుని మర్చిపోలేదు కనుక దేవుడు తన్ని మర్చిపోవాలి. ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని మర్చిపోకూడదు, ఏ పరిస్థితుల్లోనూ మనం మర్చిపోకూడదు. మనము లేని స్థితిలో మర్చిపోకూడదు, ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు మర్చిపోకూడదు, మనకి సంతోషం కలిగినప్పుడు మర్చిపోకూడదు, బాధల్లోనూ ఆయన్ని మర్చిపోకూడదు అన్నమాట. అన్ని జనుల మధ్య నివాసం చేస్తున్నప్పటికీ కూడా మనము మన దేవుని పూజించడం ఆరాధించడం అనేది మానకూడదు. కొన్ని సందర్భాల్లో రోజు ఇంట్లో ప్రేయర్ చేసుకునే అలవాటు ఉందనుకో, జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్లోనో బస్సులోనో చుట్టూ అన్ని జనులు ఉన్నారు, కానీ ప్రార్థన చేసుకోవాలంటే చాలామందికి చాలా నామోషిగా ఫీల్ అవుతాం. కానీ నేను నా భార్య ఎప్పుడు కూడా అది ఫీల్ అవ్వము. వాళ్ళు ఎదురుగుండానే బైబిల్ చేస్తాం, వాళ్ళు ఎదురుగుండానే మేము డైలీ పోర్షన్ మాకు ఉంటుంది. ప్రోవెబ్స్ ఒక చాప్టర్ చదువుకోవాలి అంటే ఈరోజు ఫస్ట్ అనుకో ఫస్ట్ చాప్టర్, సెకండ్ అయితే సెకండ్ చాప్టర్, అది చదువుకొని Psalms 91 కూడా చదువుకొని ఆ 2 చదువుకున్న తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో అయితే పాటలు కూడా పాడుకుంటాం, సమయాన్ని బట్టి పాటలు పాడేది అనేది లేదనేది. అయితే అది ఎప్పుడు చేసుకుంటాం మేము, ట్రైన్లో ఉన్నా బస్సులో ఉన్నా ఆ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు కొంతమందికి తెలుస్తుంది మీరు క్రిస్టియన్సా అని చెప్పేసి అడుగుతాను. అలాగ ఒక్కొక్క మాట వాళ్ళు అడగటం మనం చెప్పడం అనేది జరుగుతుంటుంది. అంటే మనం ఎక్కడ ఉన్నా కూడా మన దేవునికి మనం ఎలా ఉండాలంటే ఒక సాక్షులుగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రాంతాన్ని ప్రజలను చూడుకోకుండా మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తామో అప్పుడు దేవుడు ఆ ప్రజల మధ్య మనలను నిలబెడతాడు. అక్కడ అనేక లక్షల మంది ఉన్నారు. నెబుకద్నెజరు పెట్టిన ప్రతిమ ఎదుట యూదులే,
కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారన్నమాట? సాష్టాంగపడ్డారు. ముగ్గురు సత్య సాష్టాంగానే మేము దీనికి సాష్టాంగపడేదే లేదు.